పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాడ నరేంద్రపై వైసీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళీకృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. ధూళిపాడ నరేంద్ర అంటేనే కేసుల కింగ్, కలెక్షన్ కింగ్ అని వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ నుంచి ఆయనకు టికెట్ లేదని, అందుకే బీజేపీలోకి వెళ్లేందుకు సిద్దమయ్యారని చెప్పారు. అసలు ధూళిపాడ నరేంద్ర ఎమ్మెల్యే అయ్యింది నియోజకవర్గ ప్రజల కోసమా, సంఘం డైరీ కోసమా అన్నది అర్థం కావడం లేదని సెటర్ వేశారు. రాగిరడ్డు, ఉలవచారు అంటూ వ్యాపారం చేసుకోవడం తప్ప నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని ఆయన మర్చిపోయారని ఎద్దేవా చేశారు. బుధవారం గుంటూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ కొండవీటి వాగు కారణంగా పొన్నూరు నియోజకవర్గం పరిధిలోని పంట పొలాలు నీట మునిగాయని చెప్పారు. పంట నష్టంపై అఖిలపక్షం సమావేశం వేయాలని డిమాండ్ చేశారు. కొండవీటి వాగు కారణంగా రాజధాని ప్రాంతానికి పెను ప్రమాదం పొంచి ఉందన్నారు. మొన్న కురిసిన వర్షాల కారణంగా జరిగిన నష్టాన్ని అందరూ చూశారని గుర్తు చేశారు. సంక్రాంతి పండుగ రోజు వారి జెండా ఎగరెక్కడ వేశారు తెలుసా? నేనేదో నా వ్యాపార సంస్థ ఉంటే అక్కడ జెండా ఎగరబెట్టాను. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పొన్నూరు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలందరినీ పిలిచి, నేను ఎమ్మెల్యేని కాదు, అధికారికంగా నన్ను ఎవరు పిలవరు కనుక అక్కడ ఒక జెండా ఎగరేశాను. వీరు సంఘం డైరీలో జెండా ఎగరవేశారు. నియోజకవర్గ పరిధిలో జెండా ఎక్కడ ఎగరవేయలేదు. ఇక్కడ కూడా పాపం వారు భవిష్యత్తులో జరగబోయేది ముందే రాసుకున్నట్టున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నటువంటి సంఘం డైరీ చైర్మన్ ధూళిపాడ నరేంద్ర ఎమ్మెల్యే లేదు అంటే వారికి ఈసారి ఏదో టికెట్ లేదని, మరి పైన ఏదో అక్షంతలు వేశారని, సూట్ కేసులు సర్దటం ఆపమన్నారని నియోజకవర్గంలో చెప్పుకుంటూ ఉన్నారు. వారేమో పెద్ద చౌదరి గారితో కలిసి బీజేపీలో చేరాలని అనుకుంటా ఉన్నారట. సరే, వారికి అంతరంగిక విషయం, ఏ పార్టీలో ఉంటారు, ఏ పార్టీలో చేరతారు, వారికి టికెట్ ఇస్తారు ఇవ్వరని. కానీ పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యుడిగా మీరు 31,000 ఎకరాలు వరద నీటిలో గుంటూరు ఛానల్లో వచ్చిన కొండవీటి వాగు బ్యాక్ వాటర్ వల్ల మునిగి రైతులు కష్టాల్లో ఉంటే మీరు ఎందుకు రావడం లేదు? ఇప్పటికే 2 సార్లు వెదబెట్టారు. ఎకరాకి 10,000 రూపాయలు ఖర్చు అయింది, ఒక్కొక్కసారి 20,000 ఖర్చు అయింది. పోయిన సంవత్సరం అన్నదాత సుఖీభవ 20,000 రాలేదు. ఈ సంవత్సరం మీరు ఇచ్చారంటున్నారు, కొంతమంది ఏదో 4,000 5,000 వచ్చినాయి అంటున్నారు, మళ్ళీ ఇన్స్టాల్మెంట్లు అంటున్నారు, రాలేదు. మూడోసారి వెదబెట్టడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా నారు వేయాలి. నారు వేయాలంటే ఎకరానికి 10,000 రూపాయలు ఎవరు లెక్కేసినా వస్తుంది. అదేవిధంగా ఉచితంగా ఎరువులు ఇవ్వాలన్నాను, ఉచితంగా పురుగు మందులు ఇవ్వాలన్నాను. దీనికి మీ మద్దతు ఉందా లేదా అంటే వారేం మాట్లాడడం అలా. అయ్యా ధూళిపాడ నరేంద్ర గారు, ఇప్పుడు నాటాలి, వరి తీయాలి, ఎండుగడ్డి పశువులు తినాలి, ఆ పశువులు పాలు ఇవ్వాలి, ఆ పాలు మీ డైరీలోకి రావాలి, అప్పుడే కదా మీరు డబ్బు సంపాదించగలిగింది. మరి పాల మేత కన్నా, గేదెల మేత కన్నా మీరు మరి నాట్లు వేయించే కార్యక్రమానికి ప్రభుత్వం నుంచి సహాయాన్ని ఇవ్వరా? ఇంకొక విషయాన్ని అడుగుతా ఉన్నా, పాల కోసం మీరు దానానో ఫోడరో రైతులకిచ్చి